హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి టేస్టీ అండ్ క్విక్ అండ్ ఈజీగా చాలా డిఫరెంట్ స్టైల్లో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తానండి. ఈ రెసిపీ మీకు కూడా కావాలా? అయితే రండి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. ముందుగా ఒక కప్పు పెరుగుని మంచి క్రీమీ స్ట్రెచర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఎంతైతే మనం పెరుగుని తీసుకుంటామో అంతే బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ లేదా జీలకర్ర అయినా యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా మైదా, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కలిపి వేసాను. అలాగే సరిపడా వాటర్ని పోసి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మంచిగా కలిపేసుకోండి. ఎక్కడ ఉండలు ఉండొద్దు. దోశ ప్యాటర్న్ ఎలా వస్తుందో దానికంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే బొంబాయి రవ్వ ఎంత వాటర్ పోసినా సరే పీల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టి నానబెట్టేసుకోండి. ఇప్పుడు టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ సన్నగా చాప్ చేసుకున్నాను. దీన్ని మనం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ముందుగా పోపు అయితే వేసేసుకుందాం. ఆవాలు, సాయిపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి మంచిగా రోస్ట్గా వేయించేసుకోండి. ఈ పోపు మంచిగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే చాలు. జస్ట్ ఒక 1.5 మినిట్ వేయించేసుకుంటే మనకి సరిపోతుంది. ఎక్కువ రోస్ట్ చేయించవసరం లేదు. ఇలా మంచిగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక 1.5 మినిట్ వేయించేసుకున్న తర్వాత లాస్ట్కి క్యారెట్, కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా మొత్తం మనం వేసిన టమాటో, ఆనియన్, మిర్చి, క్యారెట్, కొత్తిమీర మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈవెన్గా కలిపేసుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్న బొంబాయి రవ్వ పెరుగు మిశ్రమంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు వేయించుకున్న టమాటో, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ ఉన్నాయి కదా దాన్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి. మొత్తం ఈ రవ్వలో అంతా కలిసిపోవాలి. ఆల్రెడీ మనం పెరుగులో నానబెట్టాం కాబట్టి బేకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఫ్లఫీనెస్గా ఉంటుంది. ఇప్పుడు టమాటో ఇవన్నీ వేసాం కదా మంచిగా మిక్స్ చేసేసేయండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మరీ దోశ ప్యాటర్న్లా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చింది, చూసారు కదా. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇది ఒక గరిట జస్ట్ అలా వేసి లైట్గా స్ప్రెడ్ చేయండి చాలు. ఇది వచ్చేసరికి కొంచెం మందంగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పైన ఇంకొంచెం ఆయిల్ వేసి చక్కగా 2 పక్కల కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టమాటో బాత్ దోశలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్మూత్గా. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు. ఈరోజు రెసిపీ ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.